తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ 3 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ 3 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ ఆధారితమైనటువంటి ఆటో డ్రైవర్లు, దాంతోపాటు క్యాబ్ డ్రైవర్లు ఏదైతే సమ్మె నిర్వహించనున్నారో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఈ సర్వీసులన్నీ కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలనే ఆ డిమాండ్తో, అంటే దాదాపు 14 డిమాండ్లు ఉన్నాయి. సో ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలనే డిమాండ్తో మొత్తం అన్ని జేఏసీలు అందరూ కలిసి, అన్ని యూనియన్లు కలిసేసి పెద్ద ఎత్తున జేఏసీగా ఏర్పడి ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికి అంటే ప్రభుత్వం ఆర్టీసీ, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో కలిసి ఏదైతే ఈవీ ఆటోల విధానం ఏదైతే తీసుకుంటుందో అది మానుకోవాలి. దాంతోపాటు ఏదైతే ఎన్నికల సమయంలో తమకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలనేది ప్రధానమైనటువంటి ఈ జేఏసీ నేతల డిమాండ్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈ జేఏసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో రవిశంకర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈరోజు అర్ధరాత్రి నుంచి మొత్తం కూడా ఇటు ఆటోలు కానివ్వండి, క్యాబ్ సర్వీసులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఈ సమ్మె ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి అనేక వర్గాలకు హామీలు ఇచ్చినట్టు విధంగానే ఆటో డ్రైవర్లకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఏటా 12,000 ఇస్తాం ఆటో డ్రైవర్లకు అని చెప్పారు. అదేవిధంగా స్టేట్ వైడ్ ఆటో పర్మిట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవేవి కూడా ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల్లో కూడా సంఘాలుగా మేము అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకున్నాం, వారు బుట్ట దాఖలు చేయడం జరిగింది. అది చేయకపోగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ఒకటే టికెట్ మీద ఆర్టీసీ ఆటో ప్రయాణము ఈరోజు ఒక ఏజెన్సీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటోలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కమిషన్ తక్కువ వస్తున్నా కూడా మాట్లాడతలేరు. అదేవిధంగా వైట్ ప్లేట్ బైకులు నడుస్తుంటే చట్టవిరుద్ధంగా వాటిని నిషేధించమంటే నిషేధించట్లేదు. అదేవిధంగా ఈరోజు ఆటో లైసెన్స్ను కనుమరుగు చేసి ఈరోజు లేకుండా చేశారు. ఇన్ని డిమాండ్లని మేము ఇన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని మా యొక్క డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచాం. బేషరతుగా ఈరోజు ఈ యొక్క రవాణా శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మాతో చర్చలు జరిపి జీవోని రిలీజ్ చేయాలి, సంక్షేమ బోర్డు జీవో. అదేవిధంగా ఆటోమీటర్ రేట్లు పెంచాలి, ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటోలను, అదే మన బైకులను నిషేధించాలి, ఆటో రంగాన్ని కాపాడాలనేటువంటి డిమాండ్ తోటి మేము ముందరికెళ్తా ఉన్నాం. ఈ సమ్మెలో 18 సంఘాలు ఉన్నాయి, బిఎంఎస్తో సహా. కాబట్టి ఈ యొక్క సమ్మె నిరవధిక సమ్మె. మేము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాకు సహకరించండి, మేము మా యొక్క డిమాండ్ సాధన వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి. ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొంటారు, ఎంతమంది డ్రైవర్లు పాల్గొన్నారు? సో ఈ సమ్మె ఎఫెక్ట్ ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఎలా ఉండబోతుంది? ఈరోజు సమ్మెలో సుమారు స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కలిపి సుమారు 6.5 లక్షల మంది ఈ యొక్క సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మేము డ్రైవర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అందరు డ్రైవర్లు కూడా బయటకు వస్తూ ఉన్నారు. మీరు మీతో డ్రైవర్లు కూడా, రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి 3 సంవత్సరాలు కావస్తుంది. మా ఆటో డ్రైవర్ల సమస్యలను ఏ రోజు పట్టించుకోలేదు. అది కాదనకుండా మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో రంగాన్ని నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం
కేసీఆర్ గారి ప్రభుత్వం 2 వీలర్ పర్మిషన్ ఇచ్చి ఆటో డ్రైవర్ని సగం చంపేస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ తెచ్చి మొత్తమే చంపేసింది ఆటో రంగాన్ని. ఈరోజు ఈ బంద్కు పోవడానికి ప్రధాన కారణం మా కడుపు కోత. అందుకనే మేము ఈరోజు 23 అర్ధరాత్రి నుంచి నిరోధక బంద్కి వెళ్తున్నాం. ఇందులో 18 సంఘాలు ఏకతాటిపై వచ్చి డ్రైవర్కు బాసటగా నిలబడ్డాయి. ఈరోజు అర్ధరాత్రితోని మొత్తం తెలంగాణ స్టేట్లో సమ్మె ఉంటుంది. ఎందు గురించి అంటే ఈ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో భిక్షా కార్యక్రమం చేశాము, బస్ భవన్ ముట్టడి చేశాము. కానీ ఈ గవర్నమెంట్ అసలు ఇంతలేదు. పొన్నం ప్రభాకర్ గారికి 100 సార్లు పోయి కలిసాము. ఇగో చూస్తున్నా, ఇగో చేస్తా, ఇగో నేను మాట్లాడుతున్నా, క్యాబినెట్లో పెడతా, ముఖ్యమంత్రితో చెప్పాను, మీకు చేస్తాను 4 రోజులు చెప్తారు. కానీ చేసేది ఏం లేదు. వీళ్ళు కేవలం మాకు అబద్ధాలే చెప్పాలి, వేరేది ఏం లేదు. ఇలా అర్ధరాత్రి సమ్మెకు దిగుతున్నాం. చెప్పండి, అంటే ఆటోలు కానివ్వండి, ముఖ్యంగా వీటి మీద ఆధారపడి మొత్తం చాలా మంది 50% ప్రయాణం చేస్తూ ఉంటారు. సో మీరందరూ సమ్మె వెళ్ళడంతో మాత్రం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేపటి నుంచి వర్కింగ్ డే అంతా. ఎట్లా ఉండబోతుంది మరి? సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఉరి వేసుకొని హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ పరామర్శించిన దాఖలాలు లేవు. వీటి అన్నిటికీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడోతో పాటు క్యాబ్, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ముఖ్యంగా ఇవి నెరవేర్చకపోవడం మూలంగానే తాము సమ్మెకు వెళ్తున్నామంటూ కూడా ఇప్పటికీ ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలు చెప్తున్నారు. మొత్తం కూడా దాదాపు 18 యూనియన్లు మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటే ఒక హైదరాబాద్ నగరంలోనే 3 లక్షల పైచులకు డ్రైవర్లు, క్యాబ్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు, దాంతోపాటు ఏదైతే ఆటో డ్రైవర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలనే డిమాండ్తో మాత్రం ఏదైతే క్యాబ్, ఆటో డ్రైవర్లు అయితే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమానికి దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లన్నీ కూడా నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. స్టూడియో రైట్, థ్యాంక్ యూ నుమాన్. ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఈ ఆటో డ్రైవర్ల బతుకులన్నీ కూడా ఆగమైపోయాయి. వాళ్ళ పిల్లలని, మా దుఃఖం, మా కష్టం మా పిల్లలకు రావద్దు. ఆటో డ్రైవర్లుగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వేసారు. ఇవాళ ఆ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు ఫీజులు కట్టలేకపోతే ఆ పిల్లల్ని క్లాస్ రూమ్లో నిలబెడుతున్నప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు ఫుల్ తిరుగుతూ ఉన్నాయి. మా పిల్లలు ఇంటికి వచ్చి నానా ఫీజు కట్టలేదని చెప్పి నన్ను ఇలా క్లాస్ రూమ్లో నిలబెట్టాలని చెప్పి అన్నప్పుడు తల్లిదండ్రుల గుండెలన్నీ కూడా అవసిపోతూ ఉన్నాయి. ఇవాళ ఏ ఇంట్లో అయితే కిరాయికి తీసుకున్నారో ఆ ఇంటి యజమాని సకాలంలో కిరాయి కట్టకపోతే నేను ఖాళీ చేయిస్తాను, నువ్వు ఖాళీ చేయమని చెప్పి బయటకు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ నా కుటుంబం అంతా కుమిలిపోతా ఉంది. నాకు కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, పాల బిల్లు కట్టలేకపోతున్నాం, ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం. ఆటోలు ఏ ఫైనాన్షియల్ అయితే రుణాలు తెచ్చుకున్నామో ఆ ఆటోలో ఈఎంఐలు కూడా కట్టలేక ఇలా కుంగిపోతూ ఉన్నాం. మాకు సావు తప్ప మరో మార్గం లేదు, లేదా పొరడం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇలా అన్ని ఆటో సంఘాలు సావో రేవో తేల్చుకోవడం కోసం, మేము బతుకుడా మేము సచ్చుడా తేల్చుకోవడం కోసం ఇలా 18-19 సంఘాలుగా జేఏసీలు ఏర్పడి ఈ ఆటో డ్రైవర్లుగా ఇలా మేము సమ్మె చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాతో చెప్తున్నప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఇలా కుంగిపోతాం.